ఫ్రెండ్స్, సో చాలా మంది సిపి గెట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మిస్టేక్ చేసిరు. అది 10th మెమోనా, ఇంటర్ మెమోనా, డిగ్రీ మెమోనా, లేదంటే క్యాస్ట్ ఇన్కమా, లేదంటే బోనోఫైడ్సా. సో ఏదో ఒకటి మిస్టేక్ చేసి ఉన్నారు చాలామంది. సో చాలామంది, ఎందుకంటే కొందరు కాదు చాలామంది ఉన్నారు, అన్న ఇది మిస్టేక్ అయింది, అది మిస్టేక్ అయింది అని. అది మనం వాళ్ళకి ఎట్లా రిక్వెస్ట్ పెట్టాలి, ఓకేనా, ఎడిట్ చేయమని ఎట్లా రిక్వెస్ట్ పెట్టాలి వాళ్ళకి, మనం ప్రూఫ్ తోటి సబ్మిట్ చేసి రిక్వెస్ట్ పెట్టాలి కదా, ఇది ఎడిట్ చేయండి అని. అది ఎట్లా పెట్టాలి అనేది ఈ వీడియో, ఓకేనా. సో అది ఎట్లా పెట్టాలి, ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఏదైనా మిస్టేక్ చేసిరో అది మీ ఫోన్ నుంచెల్లే వాళ్ళకి ఎడిట్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు త్రూ ఈమెయిల్ సపోర్ట్. అది ఎట్లా పెట్టుకోవాలనేది ఈ వీడియో. సో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మిస్టేక్స్ ఉంటే పెట్టుకోండి, దాన్ని బట్టి వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసి వాళ్ళు ఎడిట్ చేసి మాడిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, హైప్ చేసి లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అయ్యే వీడియో మిస్టేక్స్ చేసిన వాళ్ళకి, సో కంపల్సరీ చూడాల్సిందే. ఎనీవేస్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చేసింది మీకోసమే. ఫ్రెండ్స్, మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో చాలామంది మిస్టేక్ చేసినా అని అడుగుతున్నారు. సో సిపి గెట్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, సిపి గెట్ 2025 అడ్మిషన్స్. ఇందులోనే కదా మనకు ఉండేది. ఓకే, మనము ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయింది, 10 డేటే. సో ఎవరైనా చేసుకోకపోతే ఇక్కడ క్లిక్ చేసి చేసుకోండి. ఓకే, అండ్ 15th ఈజ్ ద లాస్ట్ డేట్. సో 15th రోజు నైట్ వరకు ఉంటుంది సైట్. 15th రోజు నైట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, తర్వాత చేసుకోరాదు. ఓకే, సో కింద చూడండి, ఇక్కడ ఈమెయిల్ సపోర్ట్ అని ఉంది, ఈమెయిల్ సపోర్ట్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, ఈ బ్లూ కలర్లో కలుపుతున్న ఈమెయిల్ సపోర్ట్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, మీ ఏదైతే మీరు హాల్ టికెట్ నెంబర్ను పాస్వర్డ్ ఉంటారు కదా, మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఏదైతే హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారో అవి రెండు ఎంటర్ చేసి లాగిన్ కావాలి. సో లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, మనకి లాగిన్ అయిన తర్వాత ఇట్లా చూపిస్తుంది. మీరు ఎవరైతే ఇక్కడ కంపోజ్ ఉంది కదా, మీరు ఆల్రెడీ ఏదన్నా రిక్వెస్ట్ పెడితే ఇక్కడ చూపిస్తుంది ఏం రిక్వెస్ట్ పెట్టారని. సో ఇంతవరకు ఏం రిక్వెస్ట్ పెట్టలేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ గురించి ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి, ఏదైనా మీరు మిస్టేక్ చేసిన అనుకుంటే ఇక్కడ కంపోజ్ మీద క్లిక్ చేయండి. కంపోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, మీ పేరు వస్తుంది, తర్వాత మీ ఈమెయిల్ ఐడి వస్తుంది. తర్వాత ఇక్కడ కింద ఏముంది, టైపు, కేటగిరీ, సబ్ కేటగిరీ, ఇవి చూద్దాం. సో ఇక్కడ టైప్ మీద క్లిక్ చేస్తే రిక్వెస్ట్, కంప్లైంట్, సజెషన్, ఫీడ్బ్యాక్ అని వస్తుంది. మీరు ఏం క్లిక్ చేసుకోవాలంటే రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ కింద కేటగిరీలో మీది ఏం మిస్టేక్ అయింది, ఇన్కమ్ సర్టిఫికేట్ మిస్టేక్ అయిందా, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ మిస్టేక్ అయిందా, స్టడీ సర్టిఫికేట్ మిస్టేక్ అయిందా, కేటగిరీ సర్టిఫికేట్ మిస్టేక్ అయిందా, లోకల్ ఏరియా సర్టిఫికేట్ మిస్టేక్ అయిందా, మైనారిటీ సర్టిఫికేట్ మిస్టేక్ అయిందా. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇన్కమ్ సర్టిఫికేట్ మిస్టేక్ అయింది, లేదంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మిస్టేక్ అయింది, 10th మెమోనో, ఇంటర్ మెమోనో, డిగ్రీ మెమోసో, బోనోఫైడ్సో ఏదో ఒకటి, లేదంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ మిస్టేక్ అయింది, ఏదో ఒకటి ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద సబ్ కేటగిరీ ఉంటుంది, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు మిస్టేక్ చేస్తే, ఓకే, లేదంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మిస్టేక్ అయింది అనుకో, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కింద చూడండి 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, ప్రొవిజనల్ సర్టిఫికేటా, కన్సాలిడేటెడ్ మెమోనా, ఇది ఏ సర్టిఫికేట్ మిస్టేక్ అయిందో ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ మిస్టేక్ అయింది అనుకో కేటగిరీలో, ఇక్కడ కింద సబ్ కేటగిరీలో ఎస్ఎస్సి సర్టిఫికేట్ సబ్మిషనా, ఇంటర్ డిగ్రీ మెమో సర్టిఫికేషనా, లేదంటే డిగ్రీ సబ్మిషనా, దేనికి సంబంధించింది, స్టడీకి సంబంధించింది, అక్కడ స్టడీ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఇంకేమన్నా ఉంటే కేటగిరీ సర్టిఫికేట్ మిస్టేక్ అయింది అనుకో, ఇక్కడ చూడండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మీది ఏ కేటగిరీయో అది సబ్మిషన్ చేసుకొని కింద ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇంకా కింద లోకల్ ఏరియా సర్టిఫికేట్ అని ఉంది, ఇది క్లిక్ చేసుకుంటే రెసిడెన్స్ సబ్మిషన్, పేరెంట్ ఎంప్లాయిస్మెంట్ సబ్మిషన్. ఇది మెయిన్గా నాన్ లోకల్ వాళ్ళకి ఇట్లా అడుగుతుంది, మనకు ఎవరైనా ఉంటే, సో దానికి సంబంధించింది. నెక్స్ట్ మైనారిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి మైనారిటీ సర్టిఫికేట్ సబ్మిషన్. సో మీరు తప్పు చేసిన, ఏదైనా ఎడిట్ చేసినా అది క్యాస్ట్ అంటే కేటగిరీ సర్టిఫికేట్, ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, మెమోలు ఏదైనా మిస్టేక్ చేస్తే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, లేదంటే స్టడీ సర్టిఫికేట్ అయితే స్టడీ సర్టిఫికేట్, లేదంటే లోకల్ ఏరియా అయితే లోకల్ ఏరియా. అర్థమైంది కదా, దానికి సంబంధించిన ఇక్కడ పెట్టిరు అన్నట్టు. ఇన్కమ్ సర్టిఫికేట్ అని పెట్టినా ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్. ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ ఏం రాయాలంటే నీది ఏం మిస్టేక్ అయింది, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మిస్టేక్ అయిందా, లేదంటే ఏదైనా మిస్టేక్ అయిందా, అది ఏదో ఒకటి రాయాలి. అక్కడ ఇక్కడ మెసేజ్ కూడా అదే రాయాలి, ఏం మిస్టేక్ అయింది, ఎందుకు మిస్టేక్ అయింది అని రాసి ఇక్కడ అటాచ్మెంట్ 1, అటాచ్మెంట్ 2, అటాచ్మెంట్ 3, 4, 5 ఇవన్నీ ఉంది కదా. సో ఇవన్నీ ఆప్షనల్, మనం ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అటాచ్మెంట్ 1లో మీరు ఏదైతే మిస్టేక్ అయిందో 10th మెమోనా, ఇంటర్ మెమోనా, డిగ్రీ మెమోనా, స్టడీ సర్టిఫికేటా, క్యాస్టా, ఇన్కమా, అది అటాచ్ చేయాలి. ఓకేనా, అది అటాచ్ చేయాలి. ఇంకో డాక్యుమెంట్ ఏమైనా ఎక్స్ట్రా 2-3 అటాచ్ చేసేటివి ఉన్నాయంటే ఇక్కడ కింద అటాచ్ ఇచ్చింది, ఇక్కడ ఆప్షనల్, చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఫస్ట్ అయితే కంపల్సరీ
ఇందులో ఇన్కమ్ సర్టిఫికేటా, క్యాస్టా, లేదంటే మీ స్టడీ సర్టిఫికేటా, 10th మెమోనా, ఇంటర్ మెమోనా, డిగ్రీ మెమోనా అప్లోడ్ చేయాలి పైన సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం అప్లోడ్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయాలి. లాస్ట్లో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ అనేది పోతుంది. ఓకేనా, ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు రిక్వెస్ట్ పెట్టినట్టు ఎడిట్ ఆప్షన్ కోసం. సో ఆ రిక్వెస్ట్ని వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసినాక వాళ్ళు కరెక్టే ఉంటే ఎడిట్ చేస్తారు. మీరు ఏదైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మిస్టేక్ చేసిరో దాన్ని వాళ్ళు చూసుకొని ఎడిట్ చేస్తారు. ఇది ఈమెయిల్ సపోర్ట్కి సంబంధించింది ఎడిట్ ఆప్షన్. సో మీరు పెట్టండి ఎడిట్. సో దాన్ని బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ఇక్కడనే లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చూపిస్తుంది రిక్వెస్ట్ పెండింగ్లో ఉందా, అప్రూవ్ అయిందా అనేది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చూసుకోవచ్చు అన్నట్టు స్టేటస్. ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా tgcpget2025@gmail.comకి మెయిల్ పెట్టండి. వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అవ్వచ్చు. అండ్ ఇట్లా కూడా ఇప్పుడు సిపిగెట్ వెబ్సైట్లో కూడా ఈమెయిల్ సపోర్ట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పిన విధంగా కూడా మీరు మెయిల్ పెట్టచ్చు ఎవరైతే మిస్టేక్ చేసిరో వాళ్ళకి సంబంధించింది. సో అది